ఏం చేస్తున్నారు ఇవాళ మాకు? ఈరోజు కీమా గుత్తి వంకాయ బిర్యానీ. గుత్తి వంకాయ కాంబినేషన్లో అసలు బిర్యానీ అంటే నేను ఫస్ట్ టైం కొత్తగా వింటున్నాను. చూసేద్దాము ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేంటో. కీమా గుత్తి వంకాయ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మటన్ కీమా, గుత్తి వంకాయలు, హోల్ గరం మసాలాతో ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్, ఉప్పు, పెరుగు, ధనియాల పొడి, కారం, బ్రౌన్ ఆనియన్ ముక్కలు, పచ్చి మామిడి పేస్ట్, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, గరం మసాలా పొడి, పచ్చిమిర్చి ముక్కలు, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే వనమాల గారు, ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. సో బిర్యానీకి రైస్ కూడా ఒకటి మనము అదే ఆఫ్ బాయిల్ చేసుకోవాలన్నమాట. గరం మసాలా వేసేసి ఉప్పు వేసేసి ఉడికించి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇదంతా ఇప్పుడు ఇంకా చేయాలి మనం. స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేయాలి? ముందుగా కీమా కలుపుకుందాం అనమాట. మటన్ కీమా ప్రవీణ మటన్తోనే బాగుంటుంది. యాక్చువల్గా ఇది నా ఓన్ రెసిపీనే. సో గుత్తి వంకాయ కీమా స్టఫ్ చేసి గుత్తి వంకాయ చేశాను. సో తర్వాత దాంట్లో నెక్స్ట్ స్టెప్ బిర్యానీ చేశాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా పౌడర్, ధనియాల పొడి, కారం, ఉప్పు. సో ఆల్రెడీ రైస్లో కూడా ఉడికించుకున్నాను, కానీ గుత్తి వంకాయలో ఏమేమన్నా ఎంత అవసరం పడుతుందో అంత ఇప్పుడే వేసేయాలన్నమాట. ఓకే ఓకే. కొంచెం బ్రౌన్ ఆనియన్స్. ఓకే, మనం బిర్యానీ అంటే కన్ఫర్మ్ బ్రౌన్ ఆనియన్స్ ఉండాల్సిందే కదా. సో వీటిని ఇప్పుడు చక్కగా వేసి మనం మిక్స్ చేసుకోవాలి. ఆ వంకాయలో స్టఫ్ చేయాలి. ఈ లోపల మనం కడాయి కూడా హీట్ చేసుకోవాలి. సో నూనె, ఆయిల్ వేయాలి. సో ఇవి మనం గుత్తి వంకాయలకి ఎలా చేసుకుంటున్నాం, 4 పీసులాగా చేసుకుంటాం కదా, అలా దీంట్లో స్టఫ్ చేయాలి. వంకాయలు వేయాలా? వేసేయాలి. వేసేస్తాం. సో మనం కలిపిన కీమాని అంతా వంకాయల్లో బాగా స్టఫ్ చేసి దీనికి వంకాయలో రకరకాలు ఉంటాయి కదా, ఏదైనా ఓకే, ఏదైనా. తెల్ల వంకాయలు కూడా ఉంటాయి. ఈ మిగిలిన స్టఫ్ కూడా ఓకే. జనరల్లీ బిర్యానీకి చాలా టైం పడుతుంది కదా, దీనికి ఒక 10 మినిట్స్ అంతేనా? 10 మినిట్స్ ఇప్పుడు వంకాయలకి, తర్వాత రైస్ పెట్టేసి 10 మినిట్స్ అంతే అంతే, అంతలో అయిపోతుంది అన్నమాట. ఇంకేం చేయక్కర్లేదు. సో ఇప్పుడు ఆనియన్, కొంచెం టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి, చేసిన పెరుగు, కొంచెం నీళ్ళు కూడా వేసి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఒక 8 to 10 మినిట్స్ దమ్ పెట్టేస్తే బిర్యానీ రెడీ అయింది. సో మూత పెట్టి ఉడికించేనా? ఒకసారి చూద్దామా? చూద్దాం. బాగా ఉడికిపోయినాయి. సో ఇప్పుడు సీజన్ కాబట్టి పచ్చి మామిడి పేస్ట్ వేస్తున్నాను, లేదంటే నిమ్మరసం. ఎంత వేయను? ఒక 1/2 స్పూన్ వేయండి. అంతే ప్రవీణ గారు. ఇప్పుడు మనం బిర్యానీ లేయరింగ్ చేసుకోవాలన్నమాట. ఇంకొక ప్యాన్ పెట్టేసి దానిలో లేయరింగ్ చేద్దాం. ఇది పక్కన పెట్టేసి రైస్ మొత్తం వేసేయండి. దాని మీద గీ కూడా సగం వేసి కొంచెం గీ వేయండి. కాస్త పక్కకు పెట్టి ఫస్ట్ ఈ గ్రేవీ వేద్దాం. మిగతా కర్రీ సో ఇప్పుడు కొంచెం గీ వేస్తాను. మళ్ళీ రైస్ వేసిస్తాను ప్రవీణ.
బ్రౌన్ ఆనియన్స్ మొత్తం. ఇప్పుడు ఇంకొకసారి ఒక 8 to 10 minutes మూత పెట్టి దమ్ చేసుకోవాలి. ఓకే, సో చూద్దామా హనుమాలి గారు? చూద్దాం ప్రవీణ గారు. 10 నిమిషాల సేపు దమ్ పెట్టాక బిర్యానీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, సో చాలా స్పెషల్ బిర్యానీ ఏంటంటే ప్రవీణ, దీంట్లో మనం జనరల్ చేసుకున్న బిర్యానీలో కుంకుమ పాలు, పుదీనా ఇవన్నీ వేసుకుంటాం. అవి ఏమి లేకుండా కూడా ఎంత బాగుంటుందో చూడండి. ప్రవీణ గారు, వేడి వేడిగా కీమా గుత్తి వంకాయ బిర్యానీ ఫైనల్లీ రెడీ అయిపోయింది. టేస్ట్ చెప్పండి. కీమా గుత్తి వంకాయ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మటన్ కీమా, గుత్తి వంకాయలు, హోల్ గరం మసాలాతో ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్, ఉప్పు, పెరుగు, ధనియాల పొడి, కారం, బ్రౌన్ ఆనియన్ ముక్కలు, పచ్చి మామిడి పేస్ట్, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, గరం మసాలా పొడి, పచ్చిమిర్చి ముక్కలు, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్. కీమా గుత్తి వంకాయ బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మటన్ కీమా తీసుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, ధనియా పొడి, కారం, ఉప్పు, బ్రౌన్ ఆనియన్స్ ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి. ముందుగా దానిలో మనం కలిపెట్టిన మటన్ కీమాని కట్ చేసుకున్న గుత్తి వంకాయల మధ్యలో స్టఫ్ చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కిన వెంటనే ఈ వంకాయలన్నింటినీ నూనెలో పెట్టి కొద్దిసేపు వేగనివ్వాలి. అలానే మిగిలిన కీమా కూడా వేసేసి మొత్తం మిశ్రమాన్ని బాగా వేగనివ్వాలి. ముందుగా అందులో ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ వేసి కీమాతో పాటు బాగా ఉడికించాలి. తర్వాత దానిలో కొద్దిగా పెరుగు, కొంచెం నీళ్లు కూడా వేసి 10 నిమిషాల సేపు ఉడికించాలి. ఇవి బాగా ఉడికిని అనుకున్న తర్వాత కొద్దిగా పచ్చి మామిడి పేస్ట్, మరలా కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద మరొక పెద్ద పాన్ పెట్టుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. దానిపైన కొద్దిగా నెయ్యి వేసి మన గ్రేవీలో ఉన్న మటన్ కీమాని దానిపైన స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసి ఇప్పుడు మనం రెడీగా చేసి పెట్టుకున్న కీమా గుత్తి వంకాయ కూర మొత్తాన్ని పెట్టేసుకొని మరలా దానిపైన రైస్ వేసి కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, కొద్దిగా నెయ్యి అవన్నీ వేసి మూత పెట్టి దమ్ చేసుకోవాలి. 10 నిమిషాల సేపు సిమ్ లో దమ్ చేసిన తర్వాత మూత తీసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన కీమా గుత్తి వంకాయ బిర్యానీ రెడీ.